నమస్తే, myself Sarasija. Welcome to my3 News. ముందుగా హెడ్లైన్స్. కొత్తగట్టు మత్స్య గిరీంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకోలు. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు భారీగా దరఖాస్తులు. ఏం చేసినా అలుగునూరు ప్రజల రుణం తీర్చుకోలేను. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ పోలీసుల వినూత్న ఆలోచన. జాతరలో తప్పిపోతే క్యూఆర్ కోడ్ ద్వారా గుర్తింపు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగట్టు శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆయన గత కొన్నేళ్లుగా హాజరై స్వామిని దర్శించుకుంటున్నారు. మత్స్య గిరీంద్ర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేవాలయ అభివృద్ధికి గతంలో పార్లమెంటు సభ్యుడిగా, ప్రస్తుతం మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మత్స్య గిరీంద్ర స్వామి భక్తుడిగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కొత్తగట్టు మత్స్య గిరీంద్ర స్వామిని అనేక సంవత్సరాలుగా దర్శించుకుంటా ఉన్నాం. ఈరోజు భీష్మ ఏకాదశి వారి కళ్యాణం సందర్భంగా ఆ భగవంతుని ఆశీర్వచనం అందరిపై ఉండాలని, మంచి సమృద్ధి వర్షాలతో పాడి పంటలతోటి ఆరోగ్యాలతోటి ఉండి ప్రతి ఒక్కరికి విజయం కలగాలని ఆ భగవంతుని మత్స్యగిరీంద్ర స్వామిని ప్రార్థిస్తూ, దేవాలయ అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు, స్థానిక పెద్దలు అందరూ కలిసి ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో దేవాలయ అనేక సౌకర్యాలను ప్రజలకు, భక్తులకు కలిగించే ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేవాలయ అభివృద్ధికి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా మత్స్యగిరిని భక్తుడిగా, ఈ దేవాలయానికి అనేక సార్లు వచ్చినటువంటి వ్యక్తిగా తప్పకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కలగజేయడానికి స్థానిక శాసనసభ్యులతో, స్థానిక పెద్దలు, దాతలతో కలిసి ఇంకా మరింత ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో సదుపాయాలు తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ వివరాలను ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని 47, 21వ డివిజన్ అభ్యర్థులు చల్లా స్వరూపరాణి హరిశంకర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మొదటగా రామ్నగర్లోని రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల ప్రసంగించారు. ఈ 2 ఏళ్ల కాలంలో కరీంనగర్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు తీసుకురాలేకపోయాయని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్లు నగరానికి ₹1 కూడా తేలేదని ఆరోపించారు. 1650 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ఆరోపించారు. డిప్యూటీ మేయర్గా చల్లా స్వరూపారాణి హరిశంకర్లు డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు అభ్యర్థులు చల్లా స్వరూపారాణి హరిశంకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు ₹2 తినోడు ఈ 3 సంవత్సరాలు ఏం చెప్తారు? అయిపోయి చూస్తున్న కొద్దీ మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయాయి. మళ్ళీ అర్థం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో వస్తుందా? రాదు. మోసం చేసిండు అందరినీ. ఇక బీజేపీ జీవితంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ కరీంనగర్ నిజామాబాద్ ఒక గిలిగిలంటది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది? మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గమల కావాలి హోదాలు ఉంటారు. ఆ హోదా వీళ్ళకుంటే కదా. రేపు పొద్దున్న మళ్ళా అదే హోదాలతో పని చేయాలి. మీ అందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మోసం చేసిందో దాన్ని మళ్ళీ మనం చేయాలి. అందుకే నేను ఒక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈరోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్కు ₹0 తినలే. అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఉండి కూడా ₹1 బిల్ల తినోడు ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చెప్తాడు? కాబట్టి ఏమీ తేడు. మళ్ళీ ఎవరు చేయాలి? మళ్ళీ మనం వేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి, మేమే చేయాలి. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీతోటి పోటీకి వచ్చిర్రు. కాలాల కట్టబెట్టిన ఉంటారు, చాలా మంది ఉంటారు. అది మళ్ళీ వాళ్ళు కనబడరు. మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడరు. ఎన్నికల ముందు కనబడలేదు, ఎన్నికల తర్వాత కనబడలేదు. కాబట్టి ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల తస్మా జాగ్రత్త. ఈ రోజు చల్లా హరిశంకర్ గాని, స్వరూప కానీ మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. పారమిత రోడ్లే కానీ, ఇంటర్నల్ రోడ్లే కానీ, 2 సైపుల పైప్ లైనే కానీ, అదేవిధంగా ప్రతి పోలుకు స్ట్రీట్ లైటే కానీ అందరూ ఎవరు కూడా ఇంటి నుంచి మున్సిపల్ పోకుండా మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన ప్రతిదీ కూడా నేను మీకు అందుబాటులో ఉండి ఒక ఆఫీస్ పెట్టి సర్వీస్ చేస్తున్నా. దాన్ని గుర్తించిన మీరు నాకు చాలా ఆదరించి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరోసారి ఘన విజయం సాధిస్తావు బిడ్డ. నువ్వు నీ దారిలో మేము వస్తాం. నిన్న నడిపిస్తున్నా మీ అందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని పేరున కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరి 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ మా శ్రీమతి చల్లా స్వరూపరాణి హరిశంకర్కి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మీ అందరూ గొప్ప పెద్దలు, విద్యావంతులు, మన చాలా మంది అనుభవం ఉండి కుటుంబాలు సక్సెస్ఫుల్ ఉన్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చి నాకు బ్లెస్సింగ్ చేస్తున్నందుకు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకందరికి కూడా ఇంకా 60 నెలలు నేను సేవ చేసే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ, ఎన్నికల్లో గెలిపించిన అలుగునూరు ప్రజల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అలుగునూరు 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోపు మల్లారెడ్డి నామినేషన్ సందర్భంగా మహిళలు, గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి అనురాధ అభ్యర్థి గోపు మల్లారెడ్డి ఇంటింటా ఓటర్లను ఓట్లు అడుగుతూ ముందుకు సాగారు. 80 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే ఇచ్చినట్లు మరో 50 ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని, డ్రైనేజీ పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. సెంట్రల్ లైటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. సీసీ రోడ్డు ప్రొసీడింగ్స్ సిపిఓ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రతి కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. 20 ఏళ్ల నుండి మల్లారెడ్డి ఉన్నాడని, ఆయనతో పాటు అలుగునూరు గ్రామస్తులు ఎంతో మంది అండగా నిలిచారని గుర్తు చేశారు. అలుగునూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని, అలుగునూరులో ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా చేస్తామని తెలిపారు. మొండి మనిషి, పట్టుదల గల మనిషి గోపు మల్లారెడ్డి అలుగునూరు ప్రజల విషయంలో, అభివృద్ధి విషయంలో తనను ఒప్పించి నిధులు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు అనురాధ, మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ఆయన యొక్క నామినేషన్ కు మీరు
తరలి వచ్చినారు. స్వయంగా తరలించిన జనాలు కాదు వీళ్ళు, తరలి వచ్చిన జనాలు. స్వచ్ఛందంగా మల్లన్న మీద ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు గుండెల్లో దాచుకొని మీరే కాకుండా మీ పక్క వాళ్ళకు, మీ మిత్రులకు, మీ ఎవరున్నా మల్లన్నకు ఓటేయాలని మీరు ప్రతిలాడి మీ పక్షాన వేడుకొని 11వ తారీఖు బ్యాలెట్ బాక్స్ లో చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని 2 చేతుల మీ అందరి కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ మా అక్కలు చెల్లెళ్ళు, చాలా ప్రేమగల్లు, దయగల్లు. ఎందుకనంటే నా హాస్పిటల్కి చాలా మంది వచ్చిన వాళ్ళు, దాదాపుగా 50-60% నా హాస్పిటల్కి వచ్చిన నేను చూసిన మీ ప్రేమను, ఆప్యాయతను, మీ యొక్క మర్యాదను, మీ మంచితనాన్ని. అందురించే మళ్ళీ చెప్తే బాగుండదు, కానీ మీరు నాకు చాలా ఆప్తులు. కాబట్టి దయచేసి ఎంతమంది అయితే నాకు ఆప్తులు ఉన్నారో మల్లన్న కూడా మీరు అందరూ ఆప్తులే. కాబట్టి గౌరవం ఉంచి, అన్న మీద దయ ఉంచి, అన్న చేతి గుర్తు మీద ఓటేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లో 2వ రోజు ప్రక్రియ కొనసాగుతోంది. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. మొదటి రోజున సుమారు 80 మంది దరఖాస్తు చేసుకోగా 2వ రోజు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయం జాతరను తలపిస్తోంది. ఎన్నికల నామినేషన్లో భాగంగా 66 డివిజన్లకు చెందిన అభ్యర్థులు తమ ప్రతిపాదకులతో కలిసి బల్దియాకు చేరుకున్నారు. 50% రిజర్వేషన్ అమలు కావడంతో సగానికి పైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. దాదాపు 36 డివిజన్లు మహిళలకు కేటాయించబడ్డాయి. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో మహిళా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. 12వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి ఎడ్ల గీత గారు నామినేషన్ ఫైల్ చేసినారు. నా డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము గతంలో 2014 నుంచి 19 వరకు డివిజన్ కార్పొరేటర్గా నీతి నిజాయితీ కట్టుబడి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిబద్ధతతో డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసిన. రాబోయే రోజుల్లో కూడా నా భార్య అయినటువంటి గీతను గెలిపిస్తే తప్పకుండా అదే స్ఫూర్తితోటి డివిజన్ అందరికీ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నా భార్య అయినటువంటి ఎట్లా గీతను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నా. ఈరోజు 12వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నామినేషన్ వేసాను. అందరు ఆశీర్వదించండి. ఈ గెలిచిన తర్వాత ఇలా అభివృద్ధి పనులు చేసి కృషి చేస్తాము. నామినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. హెల్ప్ డెస్క్ లో సమాచారం ఇవ్వడం లేదన్నారు. నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం బల్దియా కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు వాపోయారు. క్యాష్ డిపాజిట్ కు సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల హడావిడి మొదలవడంతో పాటు అనుభవం లేని అధికారులను పెట్టుకొని పబ్లిక్ని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న వచ్చేసరికి అసలు గందరగోళంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వచ్చేసరికి కేవలం క్యాండిడేట్ని మద్దతుదారుల లోపల మాత్రమే ఇద్దరిని పంపిస్తూ ఉన్నారు. సరే, ఏదైనా ఒక పేపర్ మిస్ అయింది అనుకుంటే మళ్ళీ బయటికి వెళ్తున్నారు. క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు నామినేషన్ ఫామ్స్ అన్నీ సెట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత క్యాష్ డిపాజిట్ చేయడానికి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తే మళ్ళీ ఆయన రివర్స్లో రమ్మంటున్నాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఒకసారి కళ్ళు తెరవండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఇక్కడ మీ ఆధ్వర్యంలో అంతా జరుగుతుందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? దీనికి సిస్టమ్ ప్రకారంగా పోతుందా, లేకపోతే అన్నీ ఒక దగ్గర పెట్టి లైన్ బై లైన్ సెట్ చేస్తూ ఉన్నారా? లేకపోతే కొన్ని అక్కడ కళాభారతి అవతల కొన్ని, కళాభారతి లోపల కొన్ని ఎన్ఓసి కావాలని అడుగుతారు. ఎన్ఓసి లేకపోతే మళ్ళీ డ్యూ లిస్ట్లో పెడుతున్నారు, మళ్ళీ బయటికి పంపుతున్నారు. క్యాష్ రిసీట్ లేకపోయినా మళ్ళీ బయటికి పంపుతున్నారు. అది కావాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ లైను అవన్నీ తీసుకొని మళ్ళీ లోపల రావాలంటే పోలీసు మొత్తం అక్కడ కనీసం ఒక ఫోన్ రానియట్లేదు. సరే, బయట ఎవరైనా ఉన్నారా, మనం ఒక ఫామ్ తీసుకుందామంటే ఫోన్ ఇవ్వట్లేదు. క్యాండిడేట్ బయటికి పోతే మళ్ళీ బయట నుంచే బయటకు ఉన్నారు. ఈ సిస్టమ్ మార్చండి సార్, అన్నీ ఒక దగ్గర ఏర్పరచండి. ఇంతమంది మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని వేల మంది స్టాఫ్ ఉన్నారు, అందరినీ వాడుకోండి. ఇండిపెండెంట్కు ఒక ప్రపోజల్ 10 మంది ప్రపోజల్ పెట్టాలని మొన్నటిదాకా చెప్పారు. మేము నిన్న తెలుసుకున్న విషయం ఒకరే పెట్టాలని చెప్తే ప్రతిపాదకుడిని మేము అదే ఫాలో అవుతున్నాము.
ఇప్పుడు నామినేషన్ చేయడానికి వచ్చాము ఈరోజు. ఇక్కడ సిస్టమ్ చాలా బాగుందని, కానీ ఇక్కడ ఒక సైన్ అప్ బోర్డు పెట్టి దానికి సంబంధించిన ఎవరు ఏమేమి పత్రాలు కావాలి ఏందని ఎవరికి కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. హెల్ప్ డెస్క్లో కూడా వాళ్ళకి ఏం తెలియదండి. మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి పై అధికారులను అడగండి వాళ్ళు అంటున్నారు. ఎవరు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. లాస్ట్కు మేమే నిన్న అని అడిగి తెలుసుకున్నాం మేము పర్సనల్గా. 36వ డివిజన్ మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో కమలాకర్ అన్న చేసిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల గవర్నమెంట్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ముమ్మరంగా గత నెల రోజుల నుండి నేను ప్రచారం చేసి ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే మా గెలుపు దిశగా మేము ముందుకు సాగుతున్నాం. కమలాకర్ అన్న చేసిన అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, మరియు డ్రైనేజీ, వీధి దీపాలు, అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు మా కరీంనగర్ భీముడు, ఓటమేరకి నాయకుడు, పేదల పెన్నిది, అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకరణ నాయకత్వాన్ని బలపరుస్తూ తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్తూ గడప గడప ప్రచారం గెలుపు దిశగా ప్రయత్నం చేస్తున్నాం. డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నమ్మకంగా ఉన్న అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మహిళా సందమైన జ్యోతి నామినేషన్ వేయడానికి ఈరోజు రావడం జరిగింది. నామినేషన్ 56వ డివిజన్ నుండి మేము నామినేషన్ వేస్తున్నాము. 56వ డివిజన్ వాసులు, పెద్దలు, సోదరులందరూ ఆశీర్వాదంతో ప్రజాసేవ చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాం. తొలిసారిగా అందరూ డివిజన్ వాసులందరూ ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 45వ డివిజన్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది. సమ్రిన్ సుల్తానా డివిజన్ అభివృద్ధి చేయడానికి డివిజన్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన డివిజన్ సౌకర్యానికి నేను అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ చేపడతామన్నారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని, ప్రత్యేక వసతులు కల్పించామని చెప్పారు. తొలి రోజున 80 నామినేషన్లు, రెండవ రోజున 120 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఈ రోజు కూడా మనకి నామినేషన్ 10:30 to 5 o'clock వరకు తీసుకుంటాం. రేపు కూడా మనము 10:30 to 5 o'clock వరకు తీసుకుంటాము. సో దీనికోసం మున్సిపల్ కార్పొరేషన్లో మనం చాలా విస్తృతంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మన మున్సిపల్ మెయిన్ బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ మన మున్సిపల్ న్యూ బిల్డింగ్లో మనము ఆర్ఓస్కి మనకి టోటల్ మొత్తం 33 ఆర్ఓస్ ఉన్నారు. డివిజన్ వైజ్గా కూడా మనం ఏ ఆర్ఓస్ ఎక్కడ అన్నది కూడా సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టినాం. అందరూ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ రూమ్స్లో వెళ్ళి ఇప్పుడు నామినేషన్ చేయడం జరుగుతుంది. నిన్న వరకు మనకి టోటల్ ఒక 80 నామినేషన్స్ అనేది వచ్చినాయి. ఈ రోజు కూడా మనం ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం ఎన్ని వస్తున్నాయి అనేది. సో దీనికి కూడా మనం అన్ని ఇమీడియట్గా ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వస్తాయి, అఫిడవిట్స్ ఉంటాయి, సెల్ఫ్ అఫిడవిట్, అవన్నీ కూడా మనం టీ-పోల్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో పబ్లిక్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ కోసం మనం అప్లోడ్ చేస్తాం. పబ్లిక్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. తర్వాత రేపు ఈవినింగ్ వరకు మనకి 5 వరకు నామినేషన్ ఉంటుంది. నా అందరు క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా మీరు కొంచెం ముందే వస్తే మనకి లాస్ట్ మూమెంట్ రష్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేను ఒక మున్సిపల్ తరపు నుంచి మనం అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరి ద్వారా. సో ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి మనము మాస్టర్ ట్రైనర్స్తో పాటు మన స్టాఫ్తో పాటు మనము హెల్ప్ డెస్క్ ఒకటి క్రియేట్ చేసాం మున్సిపల్ ప్రాంగణంలో. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు అక్కడ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు. కరీంనగర్లోని 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా అంకాలపు రాజును నియమించారు. ఇందుకుగాను కరీంనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. రాజును ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, చల్లా హర్షంకర్లకు రాజు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు అంకాలపు రాజు, ఉపాధ్యక్షులు జిట్టవేని పరశురాములు, జనరల్ సెక్రటరీగా శ్రీపతి కళ్యాణ్ కుమార్, యూత్ అధ్యక్షులు జిట్టవేని ప్రకాష్, యూత్ వైస్ ప్రెసిడెంట్ కటకం నటరాజు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడారం జాతరలో చిన్న పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా ఆర్టీసీ పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలు వృద్ధుల ఆచూకీ తెలుసుకునేలా క్యాంపును ఏర్పాటు చేశారు. వోడాఫోన్ ఐడియా సంస్థ సౌజన్యంతో సులభంగా తప్పిపోయిన వారి ఆచూకీ పసిగట్టేలా ఈ క్యాంపు దోహదపడుతోంది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వి సురక్ష క్యాంపుపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వి సురక్ష క్యాంపు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ పోలీస్ శాఖ వోడాఫోన్ ఐడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో చిన్నారులు వృద్ధుల చేతికి ట్యాగ్ వేస్తున్నారు. ఈ ట్యాగ్ ద్వారా తప్పిపోయిన పిల్లలను పోలీసులు సులువుగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు రావడంతో పిల్లలు వృద్ధులు తప్పిపోయే అవకాశం ఉంది. ఇందుకుగాను ఈ సిటీఎంఎస్ పనిచేయనుంది. అయితే ముందుగా బస్టాండ్లో ట్యాగ్ వేసుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. తద్వారా తప్పిపోయిన పిల్లలు వృద్ధులు పోలీసులకు సమాచారం ఇస్తే వారు వివరాలు సేకరించి అందించగలుగుతారు. ఫస్ట్ టైం మేడారం జాతర పోతుంది, అందుకోసం అక్కడ బాగా జనాలు ఉన్నారట, సందడిగా ఉంది. మా బాబు ఎక్కడ తప్పిపోతాడో అని మేము ట్యాగ్ వేయించుకొని ఇదే ఫస్ట్ టైం మేము మేడారం సమ్మక్క సారక్క తల్లి జాతరకు పోతున్నాం. మంచి జరగాలని కోరుకుంటూ పోతున్నాం. కుటుంబ సభ్యులు అందరం కలిసి పోతున్నాం. కరీంనగర్ 1-2 డిపో నుండి వి సురక్ష క్యాంప్ నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ విజయ మాధురి అన్నారు. 235 ట్రిప్పులు, ప్రతిరోజు 140 బస్సులు ప్రయాణిస్తున్నాయని చెప్పారు. 11,000 మంది ప్రయాణికులను తరలించామని అన్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. వి సురక్ష ద్వారా 75 మంది పిల్లలను ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పగించామని చెప్పారు. అందరి ప్రయాణికులకు సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలని, వాళ్ళు క్షేమంగా పోయి రావాలనేసి వీసీ అండ్ ఎండీ సార్ ఆదేశానుసారం మా క్యాంప్ ఇన్ఛార్జ్ రీజనల్ మేనేజర్ రాజు సార్ ఆధ్వర్యంలో, కరీంనగర్ 1 డిపో మేనేజర్ విజయమాధురిగా, 2 డిపో ఎం శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మా సూపర్వైజర్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరం కలిసికట్టుగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. రోజువారీగా 140 బస్సులతో ఈ క్యాంప్ ఏర్పాటు చేసినాము. ఇప్పటి వరకు 20వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 235 ట్రిప్పులు, 11,000 ప్యాసింజర్స్ని ట్రావెల్ చేశాము. మాకు సహకరించిన సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా అందరూ కూడా సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ వృద్ధులు మరియు పిల్లలకు తప్పిపోకుండా ఉండడానికి కోసం క్యూఆర్ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి పిల్లలు కూడా ముందుగానే గుర్తించి వాళ్ళందరూ ట్యాగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రయాణికులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. మన ప్యాసింజర్స్కి మన ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు కానీ, మెడికల్ క్యాంపు కానీ, టెంట్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ జరిగింది. అలాగే సిటీ నుంచి వచ్చిన బస్సెస్ వారి మన సిబ్బందికి కూడా ఫుడ్, టిఫిన్స్ అన్నీ కూడా డిపోలో మంచిగా వాళ్ళకి అన్ని రెస్ట్ రూమ్స్ కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మా ఎంప్లాయీస్ ప్లస్ ప్యాసింజర్స్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఎమ్యూనిటీస్ బస్ స్టేషన్ నుంచి కూడా సహకారం తీసుకుంటూ మా ఏటీఎం సార్ కూడా మాతో ఉంటున్నారు. గత 2 రోజులుగా ట్రాఫిక్ ఉన్నందుకు మా రీజనల్ మేనేజర్ గారు రాత్రి వరకు చివరి ప్రయాణికుడు క్యాంపు నుంచి వెళ్లే వరకు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటూ అందరు ప్రయాణికులు మొత్తం లాస్ట్ బస్ డిపార్చర్ వరకు ఉంటూ మాకు సహకరిస్తూ ఈ క్యాంపుని విజయవంతం చేస్తున్నారు. సో ప్రయాణికులు అందరూ కూడా ఈ ఆదివారం వరకు ఈ నడిచే క్యాంపుని సద్వినియోగం చేసుకోగలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. మేడారం భక్తుల సౌకర్యార్థం పోలీస్, ఆర్టీసీ శాఖల సౌజన్యంతో వోడాఫోన్ ఐడియా ఆధ్వర్యంలో ఈ క్యాంపు చేపట్టామని సేల్స్ మేనేజర్ విజయ్ కుమార్ అన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను చేతికి అంటించామని చెప్పారు. తప్పిపోయిన వారు దగ్గర ఉన్న పోలీసులకు చూపిస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు లభిస్తాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేడారం వెళ్లే భక్తులకి వోడాఫోన్ ఐడియా మరియు పోలీస్ శాఖ మరియు ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో వి సురక్ష క్యాంపు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, నెంబర్ చెప్పలేని వాళ్ళు, ఫోన్ నెంబర్ చెప్పలేని వాళ్ళు ఎవరైనా సరే తప్పిపోతే వాళ్ళని ట్రేస్ చేయడం కోసము పోలీస్ శాఖ మరియు వోడాఫోన్ వారి ఆధ్వర్యంలో ఒక క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళకు కంకణం లాగా, రిస్ట్ బ్యాంక్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు తప్పిపోయినప్పుడు అక్కడ దగ్గర ఉన్నటువంటి పోలీసులకు కానీ లేకపోతే ఎవరికైనా ఫోన్లో చూపిస్తే అది ఆ క్యూఆర్ కోడ్ ఫోన్లో స్కాన్ చేయడం ద్వారా తల్లిదండ్రుల డీటెయిల్స్ ఆ యొక్క ఫోన్లో అనేది వస్తుంది. సో దీని ద్వారా ఇప్పటివరకు చాలామందిని మన మేడారంలో
ట్రాక్ చేయడం జరిగింది, పోలీస్ వారు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మేడారం వెళ్ళేటువంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ దీన్ని వినియోగించుకొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సత్తా చాటనుందని జిల్లా టీఆర్పీ ఇన్ఛార్జ్ మాదం రజనీకుమార్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ అఖిల్ పాషా అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ పార్టీ మేనిఫెస్టోను వివరించారు. ప్రజలను పాలనా రంగానికి దగ్గర చేసి వారు కట్టే ప్రతి పన్ను లెక్కను వారికి వివరించే విధంగా జవాబుదారీ పాలన అందివ్వడమే టీఆర్పీ లక్ష్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడే అవినీతి రహిత పాలన దిశగా స్పష్టమైన కార్యాచరణతో మేనిఫెస్టో సిద్ధం చేశామని తెలియజేశారు. ప్రతి వార్డు ప్రతి మున్సిపాలిటీలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ వాజిద్, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ అర్షద్ బిన్ అలీ, టీఆర్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రత్యేక ఎజెండాను రూపొందించిన గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 10 ప్రధానమైనటువంటి హామీలను ప్రధానంగా రైట్ టు రీకాల్ లాంటి హామీలతో ఈ ఎన్నికల బరిలో దిగాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ నుండి పోటీ చేసేందుకోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మా సోదరి గంగిపల్లి అరుణ గారిని సంప్రదించాలని వారికి సూచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎజెండాతో సరికొత్త రాజకీయ నినాదాలతో ముందుకు వస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పంచమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, సంప్రోక్షణ ఘనంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, స్వామివారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి, సర్పంచ్ యాల లక్ష్మీ రామరెడ్డి, మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, ఫ్యాక్స్ మాజీ చైర్మన్ ఆల్వాల్ కోటి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నూతన ఉపాధి హామీ పథకంతో విప్లవాత్మక మార్పులు రానున్నాయని జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కందిరాజు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం బీబీజీ రామ్ చట్టంలో రామ్ అనే పేరు ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఆ పార్టీ దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. బీబీజీ రామ్ చట్టంపై మానకొండూరులో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ చట్టంపై దుష్ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మానకొండూరు మండలంలో ముంజంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతోటి వాళ్ళ ఒక మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న మీటింగ్ పెట్టి ఏదైతే విబీజీ రామ్జీ చట్టం ఏదైతుందో నూతన ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తప్పుదారి పట్టిస్తూ వీళ్ళు అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. విబీజీ రామ్జీ చట్టాన్ని వీళ్ళు దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇది గతంలో 100 రోజులు ఉంటే 125 రోజులకు దాన్ని పెంచడం జరిగింది. దానికోసం వెనక్కి తీసుకోవాలా. ఇంతకుముందు నిధులను యొక్క దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటే ఖచ్చితంగా 15 రోజుల లోపల డబ్బులు చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే అపరాధ రుసుముతో వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి చట్టం చేసినందుకు వెనక్కి తీసుకోవాలా, లేదా వీళ్ళకు ఏదైతే ఈ గ్రామ సభలకు గ్రామ పాలక వర్గాలకే వాళ్ళ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మౌలిక వసతులు పెంచుకోవడానికి కానీ, నీటి నిల్వను భూగర్భ జలాలు పెంచుకోవడం కోసం కానీ, ఈ రకంగా వాళ్ళ యొక్క గ్రామంలోనే నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం
గ్రామ స్వరాజ్యం కోసం దానికి అవకాశాలు కల్పించినందుకు వెనక్కి తీసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కూలీల సమస్య ఏర్పడ్డ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే సంవత్సరంలో 60 రోజుల పాటు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి సమయంలో రైతులకు ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళకు అవసరమైన సమయంలో ఉపాధి హామీ పనులకు బ్రేక్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చినందుకు దీన్ని వెనక్కి తీసుకోవాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ ఆగమనం జరిగింది. చిరుత ధోని నుండి సమ్మక్కను డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో అమ్మవారిని ఆవాహనం చేస్తూ గద్దెలపైకి కోయ పూజారులు తీసుకుని వచ్చారు. వచ్చిన భక్తులు బెల్లంను బంగారంగా భావించి ఆ అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు విలాసాగరం రామచంద్రం తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Audio